ఇక్కడ పురాతన శివాలయం కూడా ఉంది. ఇది ప్రస్తుతం ఆర్కియాలజికల్ వారి ఆధీనంలో ఉంది. దీనిని 9వ శతాబ్దంలో నిర్మించి ఉంటారు. ఆది దేవుడైన పరమశివుడు, జగన్మాత అయిన పార్వతీదేవి నెలకొని ఉన్న క్షేత్రాలు పరమ పవిత్రమైనవిగా, మహిమాన్వితమైనవిగా అలరారుతున్నాయి. ప్రసిద్ధి చెందిన ఇక్కడి క్షేత్రాల్లో చౌసట్ యోగిని ఆలయం ఒకటిగా అలరారుతుంది. ఇక్కడి ఆలయంలో ప్రాకార మంటపాల్లో 64 మంది యోగినీలు కొలువుతీరి కనిపిస్తారు. ఈ కారణంగానే ఈ ఆలయానికి చౌసట్ యోగిని ఆలయం అనే పేరొచ్చింది. ఈ యోగిని రూపాలు అద్భుతంగా మలచబడ్డాయి. మొఘల్ చక్రవర్తుల కాలంలో ఈ ఆలయంపై దాడులు నిర్వహించి ఈ శిల్పాలను ధ్వంసం చేశారు. ఈ కారణంగా చాలా శిల్పాలు భిన్నమై కనిపిస్తుంటాయి. అయినా ఆనాటి శిల్పకళా వైభవానికి ఈ శిల్పాలు సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తుంటాయి. 10వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం ఆనాటి రాజుల శైవ భక్తిని ఆవిష్కరిస్తూ ఉంటుంది.